మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యక్రమ మండల ప్రత్యేక అధికారి నీలిమ అన్నారు. కార్యక్రమ తొలి రోజుల్లో భాగంగా నార్సింగి పెద్ద తాండాలో సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి నీలిమ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న నీరు వల్ల దోమల ఉత్పత్తి జరిగి డెంగ్యూ, మలేరియా, డయేరియా లాంటి రోగాలు ప్రబలుతాయని జాగ్రత్త అవసరమన్నారు. పాఠశాలలను సందర్శించి జాగ్రత్త సందర్భంగా విద్యార్థులకు పరిశుభ్రతపై పలు సూచనలు, సలహాలు చేశారు. భోజనానికి ముందు చేతులను మంచిగా శుభ్రపరచుకోవాలని, చేతులు కడిగే చోట మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణలో మురుగు, వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ ఆనంద్, ఎంపీఓ షేక్ సయీద్, ఏపీఓ రాజేశ్వర్ గౌడ్, ఈవో నాగభూషణం, పంచాయతీ కార్యదర్శి ఎంఎల్హెచ్పి కరుణశ్రీ, పిహెచ్ఎన్ రేణుక, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము నార్సింగి స్పెషల్ ఆఫీసర్గా ఈ పెద్దతాండా జీపీని విజిట్ చేయడం జరిగింది. నార్సింగి విజిట్ చేసాము, ప్లస్ పెద్దతాండా కూడా విజిట్ చేసాము. ఇంటింటా కూడా అందరూ కూడా చెత్త ఎక్కడ వేయకుండా నీట్గా పెట్టుకోమని చెప్పేసి, ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా తొట్టిళ్ళల్లో కానీ ఎక్కడ లార్వాలు అవి ఫామ్ అవ్వకుండా చూసుకోవడానికి ఇంటింటికి కూడా చెప్పి వాళ్ళు క్లీన్గా ఉంచుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎంత నీట్గా ఉంచుకుంటే వాటి పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత హెల్త్ బాగుంటుందని చెప్పేసి, ముఖ్యంగా ఈ రైనీ సీజన్ లోపల ఈ మలేరియా, డెంగ్యూ లాంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేటువంటిది అన్ని జిల్లాల లోపల, అన్ని మండలాల లోపల చేయమని చెప్పేసి స్పెషల్ ఆఫీసర్స్ని అలాట్ చేయడం జరిగింది. అందుకని అందులో భాగంగా ఈ నార్సింగి మండలం లోపల ఉన్నటువంటి పెద్దతాండా జీపీని విజిట్ చేసి ఇంటింటికి వెళ్ళి నీట్నెస్గా ఉంచుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మండలం తాండా లోపల ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ని కూడా విజిట్ చేసి వాళ్ళకి హోమ్ సైట్ మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.